రెడ్డి గారు రావి చెట్టు గురించి చెప్తారా ఈరోజు? అవునండి. చెప్పండి, ఉపయోగాలు ఏంటి? ప్రస్తుతం ఆకులు అన్ని ముదిరిపోయినాయండి. ఆకులు ముదిరిపోయినా సరే పనిచేస్తాయి. కానీ చూడండి, ఇక్కడ లేతాకులు ఉన్నాయి. ఇక్కడ ఈ లేతాకులు కషాయం తీస్తాయండి. ఓకే అండి. ఇది రక్తాలు శుద్ధి చేస్తుంది. లేడీస్కి అయితే ఇంకా బాగా ముఖ్యమండి. ఏంటండి ఉపయోగం? లేడీస్కి వైట్ టెప్పులు అని, వైట్ అయినా రెడ్ అయినా అన్నిటి మీద కూడా ఇది కషాయం తీసుకొస్తే 3 రోజులు వాళ్ళకి తగ్గిపోతుంటుంది. తగ్గుద్దండి. తర్వాత దీని బెరలండి, పై బెరలు. ఓకే అండి. ఓకే. ఈ బెరలు చాలా బాగా పనిచేస్తాయి. ఎలాగండి బెరడు ఏం చేయాలంటారు? పై బెరలు ఇలా తీసుకుని దీన్ని లేహం కింద చేసుకుని నిత్యం వాడితే అసలు వైట్ అవటం అని రెడ్ అవటం అని ఇటువంటి ఏ ఉండవు. ఎక్కువగా లేడీస్కి ఉపయోగం. లేడీస్కి ఎక్కువ ఉపయోగం. గర్భసంచులు అన్నీ కూడా శుద్ధి అయిపోతుంటాయి. గర్భసంచి కూడా శుద్ధి అవుతుంది. సూపర్. నిత్యం వాడితే లేడీస్కి. నిత్యం అంటే పరగడుపుని అంటారా, లేకపోతే? పరగడుపుని తాగితే మంచిది. పరగడుపుని అంటే మరగ తీయాలా? చెక్కని మరగబెట్టి పౌడర్ చేయాలంటారా? కషాయం కింద కాసుకుని బెరలో ఆ బెరడు అలాగా నీటిలో వేసి మరగబెట్టాలా, లేకపోతే పౌడర్ కింద చేసేయాలంటారా? మొక్కేసుకుంటే సరిపోద్ది. నీటిలో వేసి మరగబెట్టాలి. నీటిలో వేసి మరగబెట్టేయాలి. రోజు డైలీ వాడితే బాడీ మంచి ఫిట్నెస్ పడుతుంది లేడీస్కి. బాగా ఉంటుంది. లేడీస్ ప్రత్యేకం ఇది. అసలు వైట్ కానీ రెడ్ కానీ ఇటువంటి డిసీజులే రావాళ్ళకి. ఓకే అండి. ఓకే. నెలసరి అన్నీ కూడా చాలా బాగుంటాయండి. అయితే ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వచ్చాక ఈ వదిలేశారు. అసలేని అవునండి ఇంపార్టెంట్ అలా వదిలేసి ఇంగ్లీష్ మందులకి అలవాటు పడిపోయాం మనం. అనవసరంగా డబ్బులు కొనుక్కుంటున్నారండి. అవునండి. వాడుకుంటా కూర్చుంటే చాలా మంచిది. అంటే రావి చెట్టు ప్రదర్శన చేస్తే విష్ణుమూర్తి వాళ్ళు ఉంటారన్నది అది పక్కా నిజం. అది కాకుండాను ఈ రావి చెట్టు ఆకుల వల్ల, రావి చెట్టు బెరడు వల్ల వైద్యం చూడండి. ఇప్పుడు బ్రాహ్మణులు పూజ చేసి ప్రదర్శన చేయమంటుంటారు. అవునండి. దీని చుట్టూ తిరుగుతున్న హార్మోన్స్ కూడా బాగుంటాయి. దీని యొక్క గాలికే మనకు ఆరోగ్యం. ఇప్పుడు ఈ చెట్టు కింద ఉన్నామండి, ఈ చెట్టు కింద నుంచే మనకు ఆరోగ్యం వస్తున్నట్టే లెక్క. అదే యాప్ చెట్టు లాగా. యాప్ చెట్టు దగ్గర ఉంటే రావి చెట్టు, అందుకే 2 కలిపి వేయమంటారు. ఇంకా మంచిది. చేసుకుంటే బాగుంటుంది. తర్వాత చెట్లు బాగా ముదిరాకాను చూడండి, పైన రొబ్బలు ఉన్నాయి చూడండి. అవునండి. ఆ సైజు రొబ్బలు ముక్కలు కూంచేసండి. తోడు మనకి బియ్యం కూర్చుంటాం తవలుండి. అవునండి. చెక్క తవలు. అలాగా మనం తవ కింద తయారు చేయాలండి అది. ఓకే అండి. రొబ్బల్ని ఒక కొమ్మనే కొద్దిగా దళసర కొమ్మనే కుట్టించి తవ కింద చేసి పడుతున్నాయి కదా. అవునండి. తవ్వల కింద చేయించుకుని దాంట్లో నీళ్ళు పోసుకుని తాగితే పిల్లలు గర్భిణీ వచ్చిన పిల్లలకి గర్భిణీతో ఉండగా ఆ తల్లితోటి ఆ నీళ్ళు తాగితే ఓకే అండి ఇంకా పుట్టే పిల్లలు ఉంటారో మైండ్ ఎంత తాగదు. మైండ్ అంటే ఆలోచనలో బాగా మంచి చాలా బాగుంటుంది. జ్ఞానులు పుడతారు. అదే అండి మెయిన్. అది మేధస్సులు తయారైపోతారు. ఇంకా చాలా ఈజీ అండి. అవుతాయి చాలా ఈజీ. ఒక్కసారి తయారు చేస్తే కనుక తవ్వ ఇంకా జీవితంతో అది గమ్మున పోదు కదండి. చెక్క ఆ రాత్రి నీళ్ళు వేసుకుని పగలు తాగేసిన పర్లేదు. చాలా మంచిది. రోజు దాంట్లో నీళ్ళు పట్టింటే చాలా మంది పిల్లలు చాలా మేధావులు అవుతారు. అదే రాక్షసాస్త్రం ఉంటుంది ఆ పిల్లలకి. జ్ఞానులు అవుతారు అన్నమాట. అబ్బా ఎన్ని ఉపయోగాలు, అసలు ఉపయోగాలు ఉన్నాయని ప్రపంచానికి కూడా ఎంతో ఉపయోగపడతారు ఆ పిల్లలు. అయ్యో చాలా విషయాలు తెలుసుకున్నామండి ఈరోజు. ఇంకా చాలా ఉంటాయి. మనం ఇంకా కొన్ని చెప్పుకున్నాం. మీ గురించి చెప్పండి. నా పేరు పుల్లారెడ్డి అండి. నేను ఆయుర్వేద మందులు చేస్తుంటాను. కానీ నేను ఒకప్పుడైతే డిస్ట్రిబ్యూటర్ సినిమా ప్రపంచంలో. తర్వాత నేను ఇలా మారాను. శర్మ గారు ఒక ఆయన గురువు గారు నాకు వైద్యులు. నాకు ఫైల్ ఉన్నాడు, బోధకాలు ఉంది. దాని మీద ఆయన ద్వారాగా కొన్ని మందులు నేర్చుకుని ముందు నా డబ్బులు తగ్గించుకుంటాను ఈ ఫీల్డ్ లో దిగి. తర్వాత ఆయన సలహాలో మనం ఇంత దాకా నేర్చుకున్నాం. మీకు బాగుండటం వల్ల నలుగురికి ఉపయోగం చేస్తారని మీరు ఈరోజు కూడా చేస్తున్నారు. మీ పేరు? పుల్లారెడ్డి అండి. పుల్లారెడ్డి. ఎక్కడ ఉంటారు మీరు? నేను ముందూరుపాడు ఉంటాను. ముందూరుపాడు అంటే తాడేపల్లిగూడెం దగ్గర, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. మీ సెల్ నెంబర్ చెప్పండి. 934631494900. ఎందుకంటే ఇంత మంచి ఉపయోగాలు చేస్తున్నారు కాబట్టి, మీరు చెప్తున్నారు కాబట్టి
ఇది విని ఎవరన్నా మీకు ఆరోగ్యం గురించి మీకు చెప్తే కనుక చెప్తారని, అవునండి అవునండి, అవసరంతో మిమ్మల్ని కలుస్తారని మీ ఫోన్ నెంబర్ అలాగే మనం 10 మందికి ఉపయోగపడాలి. ఏంటంటే డబ్బు కాదు ముఖ్యం. అవునండి అవునండి, మానసికంగా వాళ్ళకి ఇబ్బందులు ఉండి కూడా ఉంటారు. డబ్బు అవునండి అవును, అది డబ్బులు ఉన్నవాళ్ళు ఎలాగ ఉన్నా కానీ కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు, డబ్బులకి ఇబ్బంది పడేవాళ్ళు ఇలాంటి వైద్యం వాడటం వల్ల మనకి డబ్బులు తక్కువ ఖర్చులో మనకి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చాలా మీ ఆలోచన చాలా మంచిదండి. నలుగురికి ఉపయోగపడేది, అందరూ మెచ్చుదగిందండి. సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి కదండి. మీలాంటి వాళ్ళు ఉండాలండి. నమస్తే అండి. నమస్తే.